నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ల నియామకం. తెలంగాణ ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్కు బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో స్టేషన్ గణపూర్లో గులాబీ జెండా ఎగురవేస్తామన్న ఎమ్మెల్సీ కవిత. విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్న వెటర్నరీ నిపుణులు. ఈ నెల 18న తిరుపతి ముంతాజ్ హోటల్ అనుమతులపై స్వామీజీలతో చర్చించనున్న సీఎం. స్వామీజీతో నిరాహార దీక్ష విరమింపజేసిన ఏఎస్పీ రవి మనోహర ఆచారి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ఈమె రాహుల్ గాంధీ బృందంలో కీలకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని తప్పించి ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్కు బాధ్యతలు అప్పగించారు. పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్కు అనుకూలంగా తీర్పు వస్తుందని, ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ కవిత. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు స్టేషన్ గణపూర్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ సరిగ్గా లేదని, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొస్తే దాన్ని కనుమరుగు చేశారన్నారు. జై బీఆర్ఎస్, జై జై తెలంగాణ, జై జై కేసీఆర్, జై జై బీఆర్ఎస్. ప్రధానంగా మన ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతోని అల్లల్లాడినటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో గోసపడ్డటువంటి ప్రాంతం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్పి కాలువను, కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరికంటా కూడా తీసుకెళ్ళడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మీ అందరికీ కూడా తెలుసు, కాళేశ్వరం ద్వారా. అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టినామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటివన్నిటిని కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది. ఎన్నో హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే రాంగ తోవల నేను మన జనగాం పట్టణంలో నుంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మనబడి అన్న పథకంలో 70 లక్షల రూపాయలు మంజూరు చేసి 2 స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరంన్నర అవుతుంది, 14 నెలలు అవుతుంది, ₹1 విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మ ఒడి పథకంలో తీసుకుంటున్నాం ఈ పాఠశాలను చెప్పారు. కానీ ₹1 బిల్లు ఇవ్వకపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్ నిర్మాణం చేసి 3 తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని నిజంగా అనుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నదే
అందరూ బాగుండాలి, గ్రామ స్థాయి వరకు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నాం. కానీ ఇవాళ ఒక్కొక్కటి ఆ ఎగ్జాంపుల్ చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతు భరోసా వచ్చిందా? నిన్న 1 ఎకరానికి రేపో 2 ఎకరాలకు వేస్తామని చెప్తే రైతులేమన్నా పిచ్చగలరా? రైతులకు ఎంత అద్భుతంగా మూడో కంటికి తెలవకుండా, వారి గౌరవానికి భంగం రాకుండా, కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మార్వాడి కాలు పట్టుకునే అవసరం లేకుండా, అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రైతు మళ్ళా గదే అప్పులు, మళ్ళీ నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురుచూపులు, యూరియా బస్సుల కోసం ఎదురుచూపులు, నీళ్లు లేక ఎదురుచూపులు, పంటలు బీడులైపోయి ఎదురుచూపు. ఇవాళ చిన్న పొట్టకు వచ్చేటటువంటి దశకు వచ్చింది, నీళ్లు లేవు, రేపటి నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు. మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? 14 నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల బర్డ్ ఫ్లూ ప్రబలుతోందని, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదయ్యాయని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సిహెచ్ లత అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు. ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయని, ఉడికించిన మాంసం, గుడ్లు తినొచ్చని ఆమె తెలిపారు. మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కోళ్లల్లో మరణాల శాతం బర్డ్ ఫ్లూ మూలన అధికంగా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసింది. ముఖ్యంగా గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగింది ఇది. ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, దీని అవగాహన కల్పించటానికి చాలామందిలో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడింది. ఈ మరణాల శాతం వలన అసలు కోడిగుడ్లు తినవచ్చా, మీట్ తినవచ్చా, చికెన్ మీట్ అనేది, ఈ సంశయాలన్నిటినీ మేము దానికి ఆన్సర్స్ ఇవ్వటానికి, ఆ భయాందోళనలను తొలగించడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయటమైంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మూలన సోకుతుంది. ఎస్పెషల్లీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. సో ఇది H5N1 అనే వైరస్ ద్వారా జరుగుతుంది. ఎక్కువగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ఇది. సో ఈ వ్యాధి సోకినప్పుడు జనరల్గా ముందు ఏంటంటే ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అని అడిగితే, ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫౌల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. సో సంవత్సరానికి ఒకసారి మీకు ఉన్న పులికాట్ సరస్సు వీటిలో నెల్లూరు వీటి నుంచి వలస పక్షులు చాలా వందల్లో వేలలో వస్తుంటాయి. సో ఈ వలస పక్షులు వాటర్ ఫౌల్స్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి. సో అవి వైరస్ని క్యారీ చేస్తాయి కానీ అవి వ్యాధి అనేది వాటికి సోకదు. సో ఈ వలస పక్షుల యొక్క రెట్టలు వీటి ద్వారా అవి నీళ్ళలో పడటము, ఆ వాటర్ స్ప్రెడ్ అవటము ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. తిరుపతిలో ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయాలని తిరుపతి ఏడీ బిల్డింగ్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న స్వామీజీలు దీక్ష విరమించారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న స్వామీజీలను ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంతాజ్ హోటల్ అనుమతులపై స్వామీజీలతో చర్చించనున్నట్లు చెప్పడంతో వారు దీక్ష విరమించినట్లు తెలిపారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసింది. వారికి కోర్టు రిమాండ్ విధించగా సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని 5 రోజుల పాటు విచారించనున్నారు. పోలీసుల భద్రత నడుమ కోర్టు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గత నెల 15వ తేదీ నుండి ఈ నెల 15 వరకు జిల్లాలో పోలీసు, ఆర్టీఏ, రెవెన్యూ యంత్రాంగంతో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు సేఫ్టీపై వివిధ రూపాల్లో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి రక్షణ కవచంలా హెల్మెట్ ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. లాస్ట్ 1 మంత్ నుంచి లాస్ట్ మంత్ 15th నుంచి ఈ మంత్ 15 దాకా సో రోడ్ సేఫ్టీ మంత్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా పోలీస్, ట్రాన్స్పోర్ట్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అక్రాస్ ద డిస్ట్రిక్ట్ డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని భాగంగా ఈరోజు ఒక బైక్ ర్యాలీని, హెల్మెట్ అవేర్నెస్ గురించి ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, గత 1 yearలో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 డెత్స్ వరకు, ఆల్మోస్ట్ 250 to 280 వరకు ఇంజూర్డ్ పర్సన్స్ మన జిల్లాలోనే ఉన్నారు. సో మా జిల్లాకి సంబంధించి మోర్ దెన్ 500 kilometers ఆఫ్ నేషనల్ హైవే ఉంది. సో అలాగే సిమిలర్గా యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని గురించి బ్లాక్ స్పాట్స్లో విజిట్ చేసి అక్కడ డిఫరెంట్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం ఉండొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి స్ట్రెంథన్ చేయడం ఉండొచ్చు, ఇంప్రూవ్ చేయడం ఉండొచ్చు, లేదంటే పబ్లిక్లో రోడ్ సేఫ్టీ సంబంధించిన అవేర్నెస్ పెంచడం ఉండొచ్చు. ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని భాగంగా 2 wheelers మనం చూసినట్టయితే మ్యాక్సిమం డెత్స్ 2 wheelers లోనే జరుగుతున్నాయి, దట్ వితౌట్ వేరింగ్ హెల్మెట్. సో హెల్మెట్ వేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది, బికాస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద డెత్స్ మనకు 2 wheelers తోనే జరుగుతున్నాయి. దాంట్లో కూడా హెల్మెట్ వేసుకోకుండా ఉన్న కేసెస్లోనే. సో ఇన్ ఆర్డర్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ దాట్ మనం ఈరోజు హెల్మెట్ సంబంధించి ఒక 2 wheeler ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కేంద్రం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న 20 లక్షల మందిని గుర్తించామని, వారిలో 90,000 మందికి ఈరోజు కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రం ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కంటి చూపుకు సంబంధించిన సమస్యల మీద ఉచిత పరీక్షలు నిర్వహించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ కింద వారికి ఉన్న సమస్యను గుర్తించి తగు విధంగా ఉచిత కంటి అద్దాల పంపిణీ కానీ, లేదా ఏదైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే దానికి సంబంధించిన సర్జరీ కానీ చేసే దిశగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఇబ్బందులు ఉన్నాయి అని గుర్తించబడిన 20 లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 90,000 మంది విద్యార్థులకి కంటి అద్దాలు అవసరం ఉందని, ఇతరత్ర చిన్న చిన్న కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. 90,000 మందికి ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో కూడా 3,000 మంది ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడ్డారు. ఇవాళ సింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో మోడల్ స్కూల్లో 98 విద్యార్థులకి ఇవాళ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా పంపిణీ జరుగుతున్నాయి. అయితే కోడ్ కారణంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో, ఎమ్మెల్సీ ఎన్నికలు, అక్కడ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉచితంగా ఈ పంపిణీ జరుగుతూ ఉంది. ఇది కాకుండా పాఠశాలలో చదువుతున్న పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా కూడా ఈ చిన్న వయసులో వస్తున్న రాబోయే రోగాలను గుర్తించడం కోసం 4 Ds అంటారు వాటిని, అంటే డిసీజెస్ అట్ బర్త్ అని కానీ, లేదా డెవలప్మెంట్ డిలేస్ కానీ, లేదా డెఫిషియన్సీస్ కానీ, ఇటువంటి వాటిని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళు 44 రోగాల బారిన పడకుండా కూడా కాపాడడం కోసం వాటిని పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే 69 లక్షల పిల్లలకి, అంటే అంగన్వాడీ నుంచి 6 నెలల వయసున్న దగ్గర నుంచి 18 సంవత్సరాల వయసున్న వారి దాకా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 56% పరీక్షలు పూర్తి చేయడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కానీ, భవితా కేంద్రాల్లో కూడా తగు విధంగా చికిత్స అందజేస్తున్నాం. ఇవన్నీ కాకుండా
ప్రధానంగా ఎప్పుడైతే పరీక్షలు నిర్వహిస్తున్నామో అక్కడే ఈ పిల్లల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే భవిష్యత్తులో వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కారణంగా వారికి సరైన వైద్యం అందే దిశగా ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేస్తారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. నంద్యాలలో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. 6 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. కూడా ఈ ముదిగేడు సంజామల గ్రామంలో రస్తాలు నడవాలంటే కూడా ప్రయాణికులకు అందరికీ ఎన్నో ఇబ్బందులు. గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు, అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వలన ఈ రోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. మన ఈ రోజు మొదలుపెట్టి 3 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామల ప్రజలకు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అనంతపురం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆటోలపై ఉక్కుపాదం బిగించారు. ఆటో డ్రైవర్ సీటు పక్కన ఎవరు కూర్చోకుండా చూసుకోవాలని, డ్రైవర్ మాత్రమే ఉండాలని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల జీవన విధానం తనకు తెలుసని, వారికి 300 రూపాయలు రోజు సంపాదన లేకపోతే వారు ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించాలంటే, డ్రైవింగ్కు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆటో డ్రైవర్లు పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకోవద్దన్నారు. నమస్కారం. ఆటో రిక్షా వాళ్ళకు నమస్కారం. మళ్ళీ మీరు మొదలు పెట్టినారు ముందర ప్యాసింజర్లు ఎక్కించుకొని. దేవుని తోడు చెప్తాను, అల్లాక కసం మై బోల్రాం, ఈసారికి చూసినారంటే మీ బండి బయటికి రాదు, మీ బండి బయటికి రాదు. మీరు లోపల ఎంతమందిని ఎక్కించుకోండి, లేదా పైన ఎక్కించుకోండి. డ్రైవర్ దగ్గర ఈసారి కనపచ్చినదంటే మీకు ఆర్సీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మీరు కూడా బతకాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. ముందర మళ్ళీ నలుగురు కనపడితే ఎక్కడ కనపడినా కానీ ఈసారికి ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తా. పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ కాదు, ఆర్టీఓ ఆఫీస్కి పట్టిస్తాను. జాగ్రత్త పడండి. ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి పోయిందంటే మీ బండి బయటికి రాదు. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఎందుకు చంపుతారు మనుషుల్ని? అరే ముందర కూర్చోబెట్టుకోవద్దంటారా? వెనకలు ఎంతమందిని వేసుకోండి, మేము వద్దండంలే. డ్రైవర్ సీట్ లో ఒక్క ప్యాసింజర్ ఎక్స్ట్రా ఉన్నాయని ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి పోతుంది? ఆర్టీఓ ఆఫీస్కి పోతే మీకు లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, బండికి ఆర్సీ లేవు, అన్ని దొంగబడులు. తిట్టుకోవద్దండి నన్ను. ప్రజల్ని సంపద్దండి, ప్రజల్ని సంపద్దండి. మళ్ళీ మొదలైంది. అప్పుడే ఒప్పుకునేది లేదు. ఆ ప్యాసింజర్లు కూడా తెలియలేదు, ఆ ప్యాసింజర్లు కూడా తెలియలేదు. చస్తారు. ముందర ఎక్కద్దండి డ్రైవర్ పక్కన. ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి బండ్లు. మీరు బీదోళ్ళు కష్టపడతారు. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తోలితేనే మీ ఇంట్లో మీ పిల్లలు తింటారు భోజనము. ఆ ఇద్దరిని ఎక్కించుకోవద్దండి, ముందర ఎక్కించుకోవద్దండి. నేను వద్దండి వెనకల ఎక్కించుకోండి. ఇదే లాస్ట్. ఆ పోలీస్ స్టేషన్ పంపిను, ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి మీ బండ్లు. ఇప్పుడంతా కొత్త సిస్టమ్ వచ్చింది. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా ఎఫ్సీ గిఫ్సీ చేయరు. మీ బండి చిక్కిందంటే మళ్ళీ ఎక్కడికి పోవాలి తెలుసా? గవర్నమెంట్ వేరే సిస్టమ్ పెట్టింది అనంతపూర్ లో, అంత ఎలక్ట్రానిక్. మీ బండి బయటికి రాదు. తిట్టుకోవద్దండి దయచేసి. బండి ఆర్టీఓ ఆఫీస్ పోతే మీరు బూదిండ్రు, నాకు తెలుసు, నాకు అది కూడా తెలుసు. మీ ఇంట్లో మస్తు ఉండాల్సి వస్తుంది. నేను ఈసారి చెప్తే ఆర్టీఓ ఆఫీస్కి పోతుంది. రైట్, థ్యాంక్ యూ.
క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించి ప్రాణం కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా టాటా క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహనకు 5K వాకథాన్ సైకిల్ ర్యాలీని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని అన్నారు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చిదిద్దుకోవడం కోసము, అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, జిల్లా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ, అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ 500 పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము. సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి, అర్లీగానే స్క్రీన్ చేసి తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మన తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం పాల్గొని అవేర్నెస్ తేవడం, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా, అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం, మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం, స్టూడెంట్స్ని, డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉంది. 80% గుర్తించి చేసుకోవచ్చు. దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి. దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి ఆహార పదార్థాలు అవసరం, మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం. ఇది గుర్తించుకోండి. ఏదైనా చిన్న సెంటిమెంట్స్ వస్తే దీనికి కావాల్సిన పరికరాలు హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఉంది. ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన, క్యాన్సర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు. దీన్ని అందరూ కూడా గుర్తించి బాగు చేసుకోవాలనేసి కూడా, వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలని వాళ్ళకందరూ కూడా తెలియజేస్తున్నాం. Early detection is the only way of diagnosing cancer early, and awareness is the only way that we can actually detect these cancers early. We all know there are so many causes of cancer, and the number one is tobacco, and you'll all be surprised to know the number 2 is obesity and lack of exercise. So on occasion of this World Cancer Day, we are celebrating here with a cyclothon as well as a walkathon, so that to create awareness that cancer is curable, and also healthy lifestyle promotes a cancer-free life.
నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్ర సమీపంలోని నాందేవాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్కు చేసిన బైక్ను చోరీ చేశారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇటువంటి దొంగతనాలు జరిగినా పోలీసులు స్పందించకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ల నియామకం. తెలంగాణ ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్కు బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో స్టేషన్ గణపూర్లో గులాబీ జెండా ఎగురవేస్తామన్న ఎమ్మెల్సీ కవిత. విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్న వెటర్నరీ నిపుణులు. ఈ నెల 18న తిరుపతి ముంతాజ్ హోటల్ అనుమతులపై స్వామీజీలతో చర్చించనున్న సీఎం. స్వామీజీతో నిరాహార దీక్ష విరమింపజేసిన ఏఎస్పీ రవి మనోహర ఆచారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.